నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు మేడం పొద్దున్నే అంటే నిన్న రాత్రి లేట్ అయిపోయింది. మా మేడంకి తెలుసో తెలీదో లేట్ అయిందని మా మేడం పొద్దున్నే ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయి పోవాలి బయటకు అనింది. ఇంకా రూమ్లో ఉండే సామాన్లు గీమాలు అన్నీ ఆడ అట్టే పారేసి అదరా 5 నిమిషాల్లో రెడీ అయిపోయి మేడం ఎక్కించుకుని షాకోకి అయితే వచ్చిన. మేడం మళ్ళీ ఆ నిచ్చెన కోసం వెతుకుతుంది. షాకోలో ఎతుకుదాం పావి ఇంకే అని చెప్పి తీసుకొని వచ్చింది. అది దించిన నన్ను లోపలికి రమ్మనింది మేడము. అంటే ఇక్కడ చెప్పినా కదా ఇంతకుముందు, ఇక్కడ బాగుంది మేడం సాకోలో బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్పిన, అందుకోసం వీడికి వచ్చింది. నన్ను కూడా లోపల రమ్మనింది. ఈరోజు అయితే భలే ఫాస్ట్గా రెడీ అయినా. ఈ టీషర్ట్ ఉన్నది కాబట్టి బతికిపోయినా. ఈ టీషర్ట్ వేసుకొని అదరా పరిగెత్తినా. మేడంకి తెలుసో తెలీదో రాత్రి లేట్ అయిందని ఇంకా ఫోన్ చేసింది. ఇంకా మనం పరిగెత్తుకుంటూ రెడీ అయ్యి వచ్చేసినాం. బ్రష్ కూడా సక్రంగా వేయలా, పరిగెత్తినా. పోయింది మేడం లోపలికి. చక్కగా నిచ్చెలు కానీ పెట్టాలి మేడం. ఆ పక్కన నిచ్చెల్లో దొరకలా. ఆడ చూసినాము, వచ్చేసినాము. ఆడ పనిచేసే వాళ్ళు కూడా అడుగుతుంది మేడం, ఏడ దొరుకుతుంది చెప్పండి పోయి తెచ్చుకుంటామని. వాళ్ళు మాకు తెలియదు మేడం, ఇంతకన్నా పెద్ద ఏడ దొరకవంట. లాస్ట్ పెద్ద చూపించారు, అది సరిపోదు. మేడం అయితే మళ్ళీ బేకరీకి వచ్చింది. ఈ లొకేషన్ ఎప్పుడు రాలా, దీంట్లో ఉంది, దీంట్లో పోయింది. ఇదేదో బేకరీ కానీ. దారిలో ఏడ కనిపించిన నిచ్చెన్లో అంతా ఈడమ్ముతారు చూడు వెంకి అన్నది. నిచ్చెన్లో పిచ్చి పెట్టింది మా మేడంకి బాగా. అసలు ఒకటి తీసుకొని వస్తే ఒకటి తీసుకురాలా, వీడియో తీసేదానికి మైక్ కూడా తీసుకురాలా. ఆ బేకరీలో బాగలేవని మళ్ళీ ఇంకొక బేకరీకి వచ్చాము. ఆడ బాగలేమంటారు రొట్టెలు, అందుకే వచ్చాము. వీళ్ళే తయారు చేస్తా ఉన్నట్టున్నారు రొట్టెలు. లోపల మనమే కవర్లు తీసుకొని మనమే వేసుకోవాలా, అన్నీ మేడమే వేసుకుంటున్నారు. ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము. మేడం వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది కాబట్టి ఎక్కువసేపు ఉండదు. ఎంత 11:30 అయింది, 12 అయింది. అంటే మేము 10:30కి ఆ టైంలో వినాము. 1:30 గంట అంతే. మొత్తం 4 దగ్గరికి వినాము. ఒకసారి నిచ్చెనకి వినాము, ఇంకొక సాట ఏమంటారు 3 సార్లకు వినాము మొత్తం. వాళ్ళ కొడుకుతో వచ్చినప్పుడు నాకు భలే అనిపిస్తుంది. ఒక్క కొడుకు బాగా చూసుకుంటారు మేడం. అయితే బాగా ప్రేమగా మాట్లాడడం, నవ్వుతా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా అంటే నాకు భలే అనిపిస్తుంది. అంత బాగా చూసుకుంటారు మేడం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలా, అసలు పెదాలు కూడా ఎండిపోయినాయి. ఇంటికి కూడా ఫోన్ చేయాల. అంటే నాదేలే తప్పు, అంటే నాది తప్పు, వాళ్ళది కూడా తప్పు ఉంది కదా. రాత్రి లేట్ అయింది, రాత్రి వచ్చేప్పటికి 1 గంట అయింది. అందుకు నేను పనుకునేసిన. ఇంకా నేను లేట్గా లేచిన. చూసారా, ఇది నా రూమ్ పరిస్థితి. అన్నీ ఆడ డైర్లు గీర్లు అన్నీ ఆడ పారేసిన. అసలు ఏం క్లీన్ చేయాలి, ఎట్టుండేటట్టే ఉన్నాయి. బెడ్షీట్ కూడా నేను ఎత్తల. అన్నీ క్లీన్ చేసుకొని నేను కూడా నీట్గా రెడీ అయిపోతా. నేనేం రెడీ అయ్యేదేంలే, అంతే. స్నానం చేసిన, ఎంత లేటుగా లేచినా, ఎంత వాళ్ళకి అంత అర్జెంట్ అయినా సరే ఖచ్చితంగా స్నానం చేయాలి. నేను స్నానం చేసిన తర్వాతే బండి స్టార్ట్ చేస్తా. ఇంకా లేదు, అత్యవసరమైతేనే టక్కన వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతా తప్ప 5 నిమిషాలు గ్యాప్ ఉండే చాలు, 2 నిమిషాలు గ్యాప్ ఉండే చాలు. అద్రా స్నానం అనేది, నీళ్ళు అనేది పడాలా. నీళ్ళు పడితే ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకు ఖచ్చితంగా స్నానం అనేది చేసిపోతా. రూమ్ అయితే క్లీన్ చేసుకునే అర్ధగంట పట్టింది. ఏమంత ఉండదు, కానీ రోజు క్లీన్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. క్లీన్ చేసిన లేదా ఆమె ఫోన్ చేసింది గిన్నెలు ఎత్తుకోవాలని. పొద్దున కూడా తినలా స్వామి, ఆకలి వేస్తుంది. ఇక్కడ మంచి అన్నం వేయాలి దేవుడా, ఆకలి వేస్తుంది. మంచి అన్నం అంటే కూర ఇచ్చే అన్నంలో స్వామి. ఏమో గాలి వెళ్తుంది మళ్ళా స్వామి, మళ్ళీ దుమ్ములు వేస్తుందట నాయన. చచ్చామరా నాయన నిన్నంతా కడిగి, అదంతా బండ్లు కడిగి ఉన్నాము.
మాఫీ ఆదా మైనస్ నేను ఇచ్చిన చికెనే ఓన్లీ కూర ఇచ్చింది ఈరోజు బెండకాయ కూర. చికెన్ కూడా ఇచ్చింది నిన్నంటే మళ్ళా కాల్చినట్టుంది. ఇంట్లో మామిడికాయలు కూడా వేసింది సలాడ్లో. ఒట్టి అన్నం ఇచ్చే ఎడ తింటారో, ఒట్టి అన్నం ఇచ్చదు ఒకసారి. ఎట్టో ఈరోజు బెండకాయ పులుసు చేసింది. ఇంక ఈ నిన్న ఇచ్చింది కదా అయ్యే మళ్ళా కాల్చినట్టున్నది. ఇది సలాడు. ఈ మామిడికాయలు కోసి పండు మామిడికాయలు వేసింది. ఈ సలాడ్ దాంట్లోకే ఇది తీసుకున్నా మైనస్ నిన్న ఇచ్చింది కదా అదే దీనికి చికెన్కి బాగుంటుందని తీసుకున్నా. ఫస్ట్ అన్నంతో పాటు ఇలా అంటే ఈ చికెన్తో పాటు ఇలా మళ్ళీ నేను అడిగిన అయ్యమ్మా అని. ఎందుకంటే ఈ రెండు కలిపితే ఒకరో టేస్ట్ ఉంటుంది. ఇంకా ఒకరో తగ్గిమని చెప్పాలి రైస్ దండిగా ఇస్తుంది. అంటే ఫస్ట్ బాగా తింటా ఉన్నా కదా అంతే ఇస్తుంది. చెప్పి ఈసారి ఇంత తీసుకోకుండా ఒకరో తగ్గిమ్మా డైట్ చేస్తాను అని చెప్పాలా. ఆశ్చర్యపోతుందేమో ఏం డైట్ చేస్తావు అని. అంటే పొట్ట ఒకటే ఉన్నది, పొట్ట పెరిగింది అంతే. అది పోతుంది. ఒట్టి సలాడు ఈ చికెన్ తిన్నాం అనుకో అది డైట్. కానీ మనం రైస్ లేదే మనకి దిగదే. రైస్ కొద్దిగానే తినాలి. అందుకే సగం తింటా, సగం మనం పెట్టేస్తాం. కాలిపోతుంది ఇది. అమెజాన్ వాళ్ళు వస్తానే ఉన్నారు. ఇప్పుడు ఒక 4-5 మాటలు బయట పెట్టే దీన్ని. అమెజాన్ వాళ్ళు వస్తున్నారు, అమెజాన్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిందిలే ఇది ఎత్తుకోమైందిలే. ఇప్పుడు వస్తున్నారంట చింతపండి. చెక్ చేయని కూడా చెక్ చేయలేదు. ఎత్తుకోని పోతారు. కలాస్ ఏమైపోయాడు తోవిక్ బ్రో? నాకేం అర్థం కావడం లేదా. తోవిక్ బ్రో తుమ్ హైనా వయసు వస్తాం హైనా ఉండాలిలే స్వామి. ఒక్కోసారి ఏంటంటే పడిపోతాడు ఆయన కళ్ళు తిరిగి. అందుకని చెక్ చేసిన ఉన్నాడా లేదా. అది ఇచ్చేసిన ఆడికి అయిపోయింది దాని పంచాయతీ. నా రూమ్లో ఖాళీ అయింది. పెద్ద అడ్డం నా రూమ్కి. తల భయంకరంగా నొప్పేస్తుంది. అవని కాఫీ పాలు అడిగిన మంచి కాఫీ చేస్తుంది చూడండి. మీరు కూడా అట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శుక్రాన్. ఇది ఈ పాలు ఈరోజు కాఫీ పొడి దండిగా ఇచ్చిందియా. చూడండి ఎట్లా చేస్తాను. ఈ రెండు ఉంటే చాలు. చక్కెర కూడా ఉండాలి. 2 కప్పులు చేస్తున్నా. తొలిగిపోయాను కూడా పిలుస్తా. ఏమో ఆయన రావడంలో 2 రోజుల నుంచి. మెసేజ్ చేస్తా వస్తే ఆయన కూడా తాగుతాడు. ఈ కాఫీ అంటే ఆయనకు కూడా బాగా ఇష్టము. కాఫీ బాగా స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా చక్కెర. దీంట్లో లైట్గా వేడి నీళ్ళు 1 స్పూన్ పైన వేసుకోవాలా. ఇప్పుడు ఇటాడు దాన్ని అదే ఇది ఏమంటారు ఇది మిక్స్ చేస్తారు కదా, దాన్ని పట్టుకొని బాగా బురుగు వచ్చేటట్టు మిక్సీ ఈ మాదిరిగా చేసినామంటే బురుగు వచ్చేది. ఇది మామూలుగా ఇది లేకపోయినా కూడా బాటిల్లో వేసి గలగరచ్చచ్చు. కానీ ఇది ఉంది నాకు ఇంకా బాగుంటుంది. చూసారా ఒక్కరో కాఫీ పొడికి ఎంత బురుగు వచ్చిందో. ఇంకా ఎక్కువ వస్తుంది. కొట్టే కొద్ది ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటుంది బురుగు. ఇది ఇంకా పాలు కాంచుకొని దీంట్లో వేసుకొని తాగేయడమే. కోల్డ్ కాఫీ కూడా ఎట్ట చేస్తారు, కానీ నేను హాట్ కాఫీ చేసుకుంటాను. తౌఫిక్ భాయ్కి ఫోన్ చేసిన, ఆయనకి స్ట్రాంగ్ కావాలంట. నిద్రపోయి లేచినాడేమో, తలనొప్పి వస్తుందేమో. ఇంకొక స్పూన్ వేసిన. మనం స్ట్రాంగ్గానే వేసుకోవచ్చు. స్ట్రాంగ్ వేసుకుంటే ఏంటంటే ఎర్రగా అదే ఎక్కువ తిక్కు వస్తుంది భయంకరంగా. ఇంకా ఆయనకి స్ట్రాంగ్ కావాలి కాబట్టి ఇది ఇస్తా ఆయనకి. బాగా ఎర్రగా వస్తుంది. ఇంకా చూసారు అంత బురుగు వస్తుందో. దీన్ని డిజైన్ చేద్దాం. ఇట్లా అట్లా అట్లా
నేను వేయను డీజిల్ ఇట్లా తగిలిచ్చి ఎత్తుకొని దగ్గర కొట్టేది, అప్పుడు కప్పు మొత్తం అవుతుంది కాఫీ. ఏ తుమారా లియే స్ట్రాంగ్ బనాయా, పాలు కాంచిన వేసినా చూడండి, ఓన్లీ బురుగు వస్తుంది పైకి, చూసినారా పాలన్నీ కిందికి పోతాయి, బురుగు పైకి వస్తుంది. కొద్దిసేపటికి ఆ బురుగు అంతా మళ్ళీ కిందికి పోతుంది. ఇప్పుడే కొట్టాల, స్ట్రాంగ్గా ఉన్నది. చూసినారా అంతా కిందికి వెళ్ళిపోయింది. అంటే కలబెట్టకపోతే పోయిందిలే, ఇంత తోవి పోయేది ఇంకా కలబెట్టలా, అంతా కిందికి పోయింది. क्या तोड़ दिया? मैं नहीं तोड़ दिया, मैं नहीं करा, नहीं किया, मैं खाली उधर रखा, ये चल जाता है अंदर. పైన ఉన్నప్పుడే కొట్టాలి, అబ్బాయి ఉంటుంది. బాగుంది. ఇంత పెద్ద కప్పు తాగినాం అనుకో, సాయంత్రం బేదిలే. తోఫిక్ బైకి పానం బాగాలేదంట, ఆడి పోయి తినేసి వచ్చినాడు కదా, దిష్టి తగిలినట్టున్నది. కాఫీ అయితే తాగేసినాము, డ్యూటీ అయితే పడింది. పెరుగు కావాలంట ఆమెకి. బస్ లెబన్ రోబ్ లెబన్ ఆదా వాళ్ళ లెబన్ చపాతి, లెబన్ చపాతి అదే గ్రీన్సా في صورة دقيقة أنا أشوف هذا ممكن هذا مو واجد. أنا أفكر لبن زبادي خلاص أنا رو منك صورة. నేను ఇంకా పెరుగు అనుకున్నా, పెరుగు కాదంట, మజ్జిగ అంట. మజ్జిగ అయితే అంత రేట్ ఉండదు. ఇక్కడ తీసుకొని వీడు చూడు బండి అట్టు పెట్టాడు. వీడు ఏ అట్టు పెట్టినావా? इंडोमी है, ये भी इंडोमी है, नहीं है ये इथोपिया, ఇథోపియా. తీసుకుని నేను కూడా రొట్టె కావాలా, రొట్టె తీసుకోవాలి. ఈరోజు పూలు ఉంది నా దగ్గర, పూలు చేస్తాను ఒకవేళ కుదిరితే, ఎందుకంటే మళ్ళీ డ్యూటీలు పడతాయి నాకు. మొహం ఉంది కదా, ఆమె లేచదు అర్ధరాత్రి పూటలో. చూద్దాం ఏమవుతుందో. ఇట్లా ఆడుతున్నది నా కాడ. పువ్వుస్ ప్యాకెట్ తీసుకున్నామంటే సాయంత్రం చేసుకొని తినచ్చు. ఊరగాయలు కూడా ఉన్నాయా? ఏ అచ్చారా? అచ్చారేనా? नहीं अचार नहीं है. अचार है? हाँ. अचार यानी वो टोमेटो है, टोमेटो सॉस है यानी? नहीं, ये सॉस का है, अचार नहीं. क्या चाहिए? नहीं मैं सोचता हूँ अचार है. हाँ अचार है, ये अचार है, ये है अचार. उन्ना है, मिरपकाయ పచ్చడి ఉన్నదా? 5 रियाल है. रेड हॉट सॉस. चलो बाद में लिएगा. కావాల్సిన లేబర్ ఉన్నది లేదు. ఇది అనుకుంటా, ఇదేనా? ఫోటో ఉన్నింది, డిలీట్ చేసేసాను నేను. ఆ ఫోటో ఉంటే కరెక్ట్గా కనుక్కొని తీసుకోవచ్చు. ఇక్కడ లేవు, ఇది పెట్టాము ఒక ఫోటో. అంటే ఇది కాదంట, కింద ఐరన్ అని ఉంటుంది, అది కావాలంట. ఆ ఐరన్ అనేటి చిన్నవి ఉన్నాయి, పెద్దవి లేవు, అందుకే ఇంకో దాంట్లో పోను. చలో తోఫిక్ భాయ్ చిప్స్ ప్యాకెట్లు తీసుకోండి. క్యా చిప్స్ తోఫిక్ భాయ్? చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నాను. ఇది 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 ఐరన్, ఇది కావాలా వాళ్ళకి. ఏ అయినా అట్టడిది పెద్దది కావాలా. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ రివర్స్ కూడా పోకూడదు. ఎక్కువ రివర్స్ ఎంత 100 మీటర్లో ఎంత బా ఎన్ని మీటర్లో ఉండాలి సంథింగ్. అన్ని మీటర్ల కంటే ఎక్కువ పోతే ఫైన్ వేస్తారు. 100 मीटर जाओगे तो तुमको मुखालफा. हाँ वही बोलता हूँ मैं. वो देखो वो पागल है, साइड दो उसको. ये पागल है, जाने दो, ये जाएगा हैंडीकैप है. इधर हैंडीकैप है, इधर रखो गाड़ी, जाके दौड़ के जा, देख के आओ, मुश्किल क्या है. इधर छोड़ के दौड़ के ये भी जाएगा. वो आएगा, देखो पीछे है, वो बच्चा है. इमरजेंसी मारो, वो पीछे जाना. ఈ ఎట్ట పడితే అట్ట పెట్టేసారు బండ్లో. మనం కూడా అంతే, ఏం చేద్దాం వాళ్ళతో పాటు, నలుగురితో నారాయణ అంతే. ఇప్పుడు రావాలి పోలీసు వాళ్ళు, బాగుంటుంది. అన్ని బండ్లకు ఫైన్ పడుతుంది. ఇక్కడ ఫస్ట్ పెట్టడం వీడి తప్పు, తర్వాత నాది తప్పే, ఇది తప్పే, అది తప్పే. ఒక్కరు సక్రంగా పెట్టలే ఇక్కడ. ఐరన్ ఏడున్నది అదే.
ఇక్కడైతే ఉన్నది కానీ ఇది ఉన్నది, ఇది లెబనేనా, లెబనే. ఇట్టాడితే ఆమెకు పెద్దది కావాలా. సిస్టర్ هذا نفس هذا الشركة بس هذا ما في كبير. شوف هذا يبي عنده مسج వచ్చింది చూద్దాం. ايوه هذه بنكي ايران هذه خلاص أنا شوف ثاني بقالة ఓకే అన్న తాని బకాల. क्या बोला? ఆమెకు అదే కావాలంట. మళ్ళీ మెసేజ్ చేసింది వేరే బకాల్లో పోయి తీసుకొచ్చాలని చెప్పిన. వద్దాం, ఈడ ఇంకా 2-3 ఉన్నాయిలే, భయంలే. లేదంటే ఆ లాస్ట్లో జమియా కూడా ఉంది, మొన్న పోయినా కదా పాల కోసం, ఉంటే ఆడుండొచ్చు. ఈ దుకాణంలో ఎదుగుదాం, اوكي انا اسف هذه جدي. طيب దీంట్లో దొరకచ్చు అనుకుంటానా. దీనిలో కూడా ఎప్పుడు పోలా నేను. ఎంట్రన్స్ ఇందులో కూడా లేవు, ఇందులో తక్కువ ఉన్నాయా, ఏమి లేవు ఇక్కడ. లేవు ఇక్కడ, 4 ఉన్నాయి, అది కూడా మనకు కాల్చినట్టు లేవు. ఏ పక్క ఇంకొక అంగడి ఉన్నది, తోయిపోయి బయటకో ఇద్దరు జాయకాగే పనిలో పని ఇక్కడ కూడా ఎత్తుకేద్దాం. ఇంకా లేదంటే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవచ్చు. ఒరే ఇక్కడ పూర్తిగా మూసేసినారే అంగడా. ఇంకా అదే బెస్ట్ లాస్ట్లో. ఇంకా లాస్ట్గా చేసినాం, అన్ని జమియాలు ఎతికి దిగడ ఉన్నది, దీంట్లో ఎతుకుదాం. ఇదే ఫైనల్ టచ్. ఇంకా ఇక్కడ లేకపోతే ఇంకా వాళ్ళకి చెప్పి పాండాకు పోవాలా, పాండాలో దొరుకుతుంది. అట్టే పోకూడదు, మళ్ళీ అట్టే పోతే మళ్ళీ డబ్బులు. ఇక్కడ దొరుకుతుందా దొరకదా ఏమి ఆపకుండా. ఐరన్ 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 దొరుకుమా? ఇదే ఐరన్ కానీ చిన్నది ఉండదు, ఆమెకు పెద్దదే కావాలంట. ఇక్కడ కూడా లేవు, ఏందో నా దరిద్రం. ఒక్క పెరుగు డబ్బా కోసం తిరగాల్సి వస్తుంది ఫుల్గా. మెసేజ్ చేసిన దొరకలా, పాండా పోతామా అని. చూద్దాం ఏమంటారు. పైలే పూచినాయి, ఫస్ట్ అడగాల, లేకపోతే తలకాయ నొప్పి. ఏమో పోయి మళ్ళీ మేడంని అడగాల, మేడం ఓకే పొమ్మంటే పోవాలి, లేకపోతే లే. मगर मेरा क्या है मालूम है, मेरा पहले एक दिन मैडम को बोला मैंने, एकदम पूरा एक्सप्लेन किया, मैडम कुछ भी लेने के लिए मैं मुरजन जाता हूँ ना, तो कुछ भी नहीं मिलता है तो मैं ये जो पास में पांडा है उधर जा सकता हूँ. वो बोला हाँ मुश्किल नहीं है, जाओ. वो मुश्किल नहीं, तुम्हारा एक डिफरेंट है, मेरा डिफरेंट है. हाँ वो तुम्हारा थोड़ा डिफरेंट है, मगर मैं तो कन्फर्मेशन ले लिया. मैं बोला अगर कुछ भी पांडा यानी मुरजन में नहीं मिलेगा तो मैं पास मैं में सीधा जाएगा ना, बाद में जाएंगे. बोलेगा तुम क्यों गया ऐसा बोलता है. नहीं नहीं मेरा नहीं बोलेगा, मैं पहले बोल दिया. ఆగైతే ఖచ్చితంగా అదే చెప్తుంది, నీకు చెప్పకుండా ఎందుకు వినావు అంటది. थोड़ा लेट होता है ना, तो मैं बोलता हूँ मैडम इधर नहीं मिला, मैं पांडा में गया. అదో పెట్టింది. बोलता है कुछ नहीं है. بنكي خلاص رجع بالبيت رجع في البيت పోలేనా మేరకు మాలవే नहीं जाना है. చెప్పలా, వద్దంటారు వాళ్ళు, నాకు తెలుసు. నేను అందుకే ఏదైనా జాగ్రత్తగా ఉంటా స్వామి. मुश्किल है. ఒక్కసారి అలవాటు పడింది మేడం నాకు. మేడం మెయిన్ నాకు బాగా అలవాటు అయిపోయింది. మేడం దగ్గర ఎట్లా ఉండాలో అట్టే ఉంటా. అయిపోయి తిరిగినా మీడంతా లేదు, ఆమె చెప్పినాము, మేడంని అడిగింది, మేడం వద్దనింది. లేదు అట్ట కాదని పండగ వినాను అనుకో, ఎందుకు వినావు, నీ పని మీద వినావా అని ఆలోచిస్తారు వాళ్ళు. అందుకు నేను పోలా. చలో మజాగా అవుతాము. వాళ్ళ పని అవ్వాలా, మన పని అని అవుతుంది. ఒక రొట్టె ప్యాకెట్ అని తీసుకొస్తా. ఈ రొట్టెలు కూడా ఎక్కువ లేవా పెద్దగా, వచ్చే గొర్రె. ఇవి తీసుకుంటే ఈ రేట్ ఎక్కువ, మనకు 2 రూపాయలు ఉన్నది. ఏందో ఈరోజు మా దరిద్రమా. మా పాలు దొరకలా, మా రొట్టె దొరకలేదా.
దరిద్రం ఏం చేద్దాం. నయ్యా రోటీ నయ్యా ఇదా. రేపు డ్యూటీ నాకు ఇప్పుడే అర్థమైపోయింది. మా మేడము రేపు దీనికోసమైనా బయటకు అవుతుంది. شنو؟ حديثة من شاطر بيوم وين؟ شاطر كلنا نفسه شاطر هذا مو شاطر هذه شاطر اوكي وين نسوي هذا؟ هنا طرف وين؟ مني؟ ايوه وهنا اوكي في بعد انا صغير في سكر بس كله غني كله ఓకే ఏదో పని పెడతానే ఉంటారు. ఇంట్లో పట్టాలంట. ఓయమ్మా ఈ పైపులు ఒకటి, ఈ పైపు ఇరిగిపోయింది ఒకటి, అది ఇంకా చేయలే ఆయన. ఉందా అది ఇరిగిపోయింది కదా, కట్టి పెట్టేసినాడు అంతే, వదిలేసినాడు. అంత ఇటు ఎట్ట కొట్టేది, అట్ట కొట్టేది అంతే. అయిపోయి బా, ఇది నోరు తెరిచినప్పుడు నోట్లో పడింది అనుకో పోతాం. పెట్టలే అయిపోయింది. నేను ఈడ కొడితే సరిపోదంట, మొత్తం చుట్టూ కొట్టాలంట. చుట్టూ కొట్టిన తర్వాత ఆమెకి చెప్పాలంట, మళ్ళీ పోయి అన్నీ చెక్ చేస్తుందంట. ఆమె కూడా బాధపడుతుంది, ఏంది మేడం తలకాయ తింటుందని. పని ఒకటే, ఆమె ఒకటే ఉన్నది పని ఎక్కువ. ఏడ ఉన్నాయి, దగ్గర ఉన్నది పెద్దది, హైట్ ఉన్నాయి, కొట్టేదట్ట అందేది ఇప్పుడు నాకు. మళ్ళీ దీనికి సపరేట్ ఇచ్చింది ఏమంటుంది మేడం. ఒక్కరో ఇచ్చినారు, నా దగ్గర ఉండింది ఇది $40. ఇది చూడు ఎంత ఉన్నదో, పెద్ద సెటర్ కానీ ఇది. ఎట్టోలే హైదరాబాద్లో కొట్టేచ్చిపోతుంది. ఇది వచ్చి ఈ పక్క వెనక పక్కటి పెద్ద సెటర్లు ఇవి. ఈ పక్క ఉన్నాయా సందులో, వారని పసుగు అన్నీ మూసి పెట్టిందామా కొట్టమని. దీనికి వస్తూ ఉంటుంది సౌండ్, ఎందుకంటే ఇదంతా డస్ట్ ఉన్నది, ఇదంతా అంతా గలీజ్ ఉన్నది, తగులుకుండా దగ్గర. దీని సౌండ్కి అన్నిటిని కొట్టమన్నారు వాళ్ళు. ఇంకా అంతేలే, ఇంకా లేవులే, అయిపోయినాయి. ఇంకా ఆడే కానీ లేవు, అన్నిటికి కొట్టేసినాం. వాళ్ళ ఇంటికి కూడా కొట్టమంటుందేమో మేడము. ఇది పడిపోతానే ఉన్నది, ఇది కొట్టేయచ్చు కదా ఇల్లు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి పడిపోయింది, ఈ మొత్తం చెట్టే పడిపోయింది. ఇది ఇక్కడ అన్నీ వంగిపోయినాయి గాలికి. أنا سويت كله داخل. هلا شوف أنت يجي صوت قولها. وين؟ ورا مني والله. هذا ما يبي مطبخ؟ قال لي واحد مرة. والله أنت يقولوا قوتي అయిపోతుంది కదా. ఒకేసారి కొట్టేసి అయిపోతుంది. మళ్ళా రా. షోఫ్ అన్నీ ఓపెన్ చేసింది. كويس لا ما يجي صوت. وين ممكن جوا صح ما اعرف شوفي انا انزل. اوكي شوف يدخل عند ساوند. لا ఆడ కూర్చోన్నది.
అయిపోయింది దీనిలో ఖతం. ఎలా అది గఫ్ఫలు బాబా లోపల పోయి కొట్టినా, లోపల వచ్చాను సౌండ్ కిస్ 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 అని. ఆ పక్క చెక్ చేయాలంట. లోపల వస్తుంది అంటే ఏం సౌండ్ అంటే ఏదో గట్టిగా పట్టుకొని కిందికి తోస్తా ఉన్నట్టు వస్తుంది సౌండ్. ఏడైతే తగులుకుంటుంది బాగా కనిపిస్తుంది. తగులుకొని కిస్ అంటుంది. ఏదో ఓకే, కానీ ఆడ తగులుకుంటుందంటే లోపల మోటార్ ప్రాబ్లం ఉంటుంది. 2 రోజులకు ఒకసారి కొడితే పోతుందంట మేడం చెప్తుంది. వింది మాఫీ గఫ్ఫలా ఇక్కడ కలబంద చెట్టు ఉన్నది. కలబంద పెరుక్కోవాలి. చూస్తానా కలబంద బాగున్నది. ఒకటే ఉన్నదా లేచిందియా. టైం 7:30 అయింది. రాత్రి అంతా 1 గంట దాకా బయట తిరుగుతుంది. పొగలంతా అనుకుంటుంది. ఇప్పుడు లేచినట్టు ఉన్నది. రాత్రి తిరిగింది, ఇప్పుడు లేచింది. పొగలంతా నిద్రపోయింది బాగా. ఇంకెన్ని గంటలకు వచ్చాదు సత్య. నేను ఇంకా నిన్న 9 గంటలకు తీసుకొని 1 గంటకు వచ్చింది. ఇప్పుడు 7:30 అయింది టైము. కరెక్ట్ 7:30. ఎన్ని గంటలకు వచ్చాదు. మేడము వాళ్ళ అమ్మ కూడా వచ్చినట్టున్నది. ఫోన్ చేసింది వచ్చే దోవలోనే. ఈ హోటల్లోకి అయితే పోయినారు. ఏదో హోటల్ కానీ మయాజు అంట. తహ్లియా అనే ఏరియా. వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు ఆ పక్కే. ఇటు నుంచి ఇటు ముందు పోయి రైట్ తీసుకున్నామంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు వస్తుంది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి కాడ ఉండే హోటల్కి అయితే వచ్చారు. నేను కరెక్ట్గా షట్ల కానిచ్చేసిన బండి. అంత గ్యాప్ ఇచ్చిన. నేను నుంచి తిని ఇంటికి పోతుందో లేదంటే మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంటికి పోతుందో తెలియదు. వాళ్ళమ్మ వాళ్ళ బండిలో వచ్చినట్టున్నది. కరెక్ట్గా 8:15 అయింది. గేట్ ముందరే దొరికింది పార్కింగ్. బాగుంది హోటల్ అయితే. లోపల సర్వ్ చేస్తున్నారు లోపల. ఈమె ఆల్మోస్ట్ హోటల్లోనే తింటుంది. అంటే ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటుంది. మా తాములు ఇంట్లో తినదు. అంటే పూర్తిగా తినదానేంలే, తింటుంది. కానీ ఎక్కువగా హోటల్లో తెప్పించుకొని తింటుంది. ఇక్కడ సపరేటు బండి పార్కింగ్ చేసేదానికి కూడా మనుషులు ఉన్నారు. అంటే చిన్న మేడం వాళ్ళ తమ్ముడు బండి. అతను అంటే ఇక్కడ పనిచేసే అతను పార్కింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అతను పార్కింగ్ చేసినాడు ఆడ. ఈ బండి ఇప్పుడే చేసిపోతున్నాడు ఆయన. చిన్న మేడం వాళ్ళ తమ్ముడిది. మళ్ళీ దాని ఫోటోలు గీటోలు తీసుకుంటున్నాడు. వాళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ వచ్చినట్టుంది. మా చిన్న మేడం వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి. మొన్న హోటల్ పోయినప్పుడు మా పెద్ద మేడం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు. రెడీగా ఉన్నాడు. బండి ఏదైనా వచ్చినప్పుడు అదో వాళ్ళ తమ్ముడు పోతా మేడం వాళ్ళ తమ్ముడు అక్కడ పోయినాడు. అదా మాట్లాడుతున్నాడు. బండి అంటే పిచ్చి అతనికి. అందుకే దాన్ని పోయి అడుగుతున్నాడు ఎట్ట పరిస్థితి మళ్ళా అని. లోపల పోతున్నాడు. అతనే వాళ్ళ తమ్ముడు. ఆ నుంచి అట్టో ఆడికి పోవాలబ్బా. చక్కగా ఇంటికి వచ్చింది. 10:30 కల్లా ఇంటికి వచ్చేసినాం. కరెక్ట్గా 10:35. ఇంకా మధ్యాహ్నం మిగిలించుకునే అన్నము కురవ అన్నం కూర ఉన్నది. అయితే తినేస్తా. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గుడ్ నైట్.